జాతర మొదలెట్టండిరా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాం, నర్సీపట్నం. ఇది పూరి జగన్నాథ్ వాళ్ళ ఊరు కూడా. మనం కాలు పెట్టాం, వర్షం కూడా పడింది. అది మన లెక్కున్న పవర్ అనమాట. పాయింట్కి వస్తే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర అనమాట ఇది. ఈ జాతరకి చదువుకున్న వాళ్ళు, దూరంగా వెళ్ళి పనులు చేసేవాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే ఇది జాతర కాబట్టి. నాకు అర్థం కాలేదు సార్. ఊళ్ళో సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఊరి నిండా లైట్లు పెట్టారు, అక్కడక్కడ స్టేజీలు పెట్టారు, డ్యాన్స్ ప్రోగ్రాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ జాతర రేపు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ నైట్కి అసలు సిసలైన జాతర స్టార్ట్ అవుతుందంట. ఈ జ్యోతి అనేది నైట్ 9ంటికి స్టార్ట్ చేశారు. అండ్ దాంతోపాటు కూడా జనాలు ఉన్నారనమాట. సో ఈ జ్యోతి అనేది ఏంటంటే నైట్ మొత్తం అలా తిరుగుతూనే ఉంటారు, కానీ జ్యోతి మాత్రం ఆరకూడదు. వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరిగినాయి. ఒక 4-5 స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి. అందులో డాన్సర్స్ ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, చిన్న చిన్న ఆర్టిస్టులు అయితే వచ్చారు. సో చాలా బాగా ఎంటర్టైన్మెంట్ జరిగింది. అండ్ జాతర కూడా చాలా బాగా జరిగింది. అండ్ జాతర ముగిసింది ఎర్లీ మార్నింగ్. సో నేనైతే నైట్ 12 తర్వాత ఇంకా స్లీప్ వేసాను. ఎందుకంటే మనకి 12 తర్వాత స్లీప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నేను చెప్పాను కదా, నేను నైట్ 9ంటికి అట్లా జ్యోతి అనేది స్టార్ట్ చేశానని. సో ఎర్లీ మార్నింగ్ టైం అనమాట ఇది. 5:30 ఆ టైంలో తీసాను. సో ఆ టైం వరకు ఈ జనం అంతా, వాళ్ళతో పాటు తిరిగే మనుషులు, వీళ్ళందరూ ఆ జ్యోతి వెలిగించుకుంటూ ప్రతి గడప గడపకి, ప్రతి ఇంటికి తిరిగాడు. అండ్ ఇది ఇప్పుడు పెట్టుకున్న ఆచారం అయితే కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి పెద్దల నుంచే వస్తున్న ఆచారం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆ జ్యోతి ఆరకూడదు. అండ్ ఆ జ్యోతి పట్టుకొని ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు కూర్చోకూడదు అండ్ రెస్ట్ తీసుకోకూడదు అనమాట. ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రతి వీధులు తిరుగుతూ వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు చాలామంది ఆ విగ్రహానికి దర్శనం తీసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు, దండం పెట్టుకుంటారు. సో ఇలా ఇది ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో చేసిందనమాట వీడియో ఇది. అది మ్యాటర్. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎక్కడెక్కడ ఉన్నా, ఏం పని చేస్తున్నా కానీ ఎప్పుడో ఒకసారి జాతర జరిగినప్పుడు ఖచ్చితంగా ఊరైతే వెళ్ళండి. ఎందుకంటే మన వాళ్ళతో, మన అనుకున్న వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ బోల్డ్ మెమొరీస్ అనేది మనం గ్యాదర్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ జాతరకు మనం ఉంటావో ఉండవో తెలియదు.